కోర్టుల్లో సుదీర్ఘకాలం పాటు విచారణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులకే ఉంది. ఈజీగా అయిపోయేదాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు 50% రిజర్వేషన్లు ఉండాలి, అది దాటకూడదు అన్నటువంటిది న్యాయస్థానాలు తీర్పిచ్చేసినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలో 27% పెంచాము అంటే దానికి కుదరదని చెప్పేశారు కదా. మళ్ళీ మీరు కొన్ని రోజులు వాయిదా వేసుకోండి ఎన్నికలు, దీని మీద తుది తీర్పు ఇచ్చేదాకా అని చెప్పడం ఎందుకు? దానివల్ల సాగతైతే కదా. ఈ న్యాయమూర్తులందరికీ తెలుసు కదా 50% దాటకూడదు. లేదు దాన్ని రివ్యూ చేసేటట్టయితే వాళ్ళు ఎన్నికలు నిర్వహించుకోమనండి. ఇంకా ప్రాబ్లం ఏముంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోటాలు పెంచేసుకుంటారు రిజర్వేషన్లు. ఈ దేశంలో ప్రతిదీ రిజర్వేషన్ పెట్టేద్దాం, 100% రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. రిజర్వేషన్ లేని కులాల వాళ్ళందరూ బతకడంగా చచ్చిపోమని చెప్దాం, ఓ గొడవ వదిలిపోతుంది. లేదా కోర్టే ఆదేశించి చంపేయమంటే సరిపోతుంది కదా. వెంటాడి వేటాడి చంపేయమని చెప్తే ఎందుకు ఇన్ని రోజులు సాగతీతలు? రిజర్వేషన్ల గురించి ఆల్రెడీ క్లియర్ ఉంది, 50% దాటకూడదని. మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర విషయంలో ఈ తీర్పు, ఇప్పుడు తెలంగాణ విషయంలో ఒక తీర్పు. ఏళ్ల తరబడి నెలల తరబడి సాగతీయడం వల్ల ప్రపంచానికి ఏమైనా ఒరుగుతుందా? ప్రజలకి ఏమైనా ఒరుగుతుందా? ఫైనల్ డెసిషన్ ఆల్రెడీ తీసుకుని మళ్ళీ సాగతీసుకోవడం ఎందుకు అర్థం కాదు.